శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 25వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దాము అన్నాకు ఉన్న సగం రొట్టెతో సంతృప్తి పడమని బాబా చేసిన బోధ, ఆమ్రలీలతో సంతానాన్ని ప్రసాదించటం, సమాధి అనంతరం కూడా తమ రక్షణ ఉంటుందని బాబా అభయమివ్వడం, ప్రార్థన యొక్క ప్రాధాన్యత శ్రవణం చేద్దాం. సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం, పూర్ణ బ్రహ్మ, మహాయోగీశ్వరులైన వారికి సాష్టాంగ నమస్కారం. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగి వారి అభీష్టాలు నెరవేరుతాయి. భక్తులను ప్రేమించే శ్రీ సాయిబాబా వంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అంటారు. పరమ దయామూర్తి అయిన సాయి మన నుండి కోరేది కేవలం ఈ భక్తినే. సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ సాయి చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రసాద పాయసం. శ్రీరామనవమి వార్షికోత్సవంలో 2 పెద్ద కొత్త పతాకాలను షిరిడీ గ్రామంలో ఊరేగించటం తెలుసు కదా. వానిలో ఒకటి నిమోన్కరుది, రెండవది దాము అన్నాది. దాము అన్నాకు 2 భార్యలున్నా పుత్ర సంతానం కలగలేదు. సాయిబాబా ఆశీర్వాదంతో పుత్రరత్నాలను పొందాడు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మ్రొక్కుకున్నాడు. అప్పటి నుండి శ్రీరామనవమి నాడు ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించటం ఆరంభమైంది. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన 2 వైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఆ మహోత్సవం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవారు. ఈ రీతిగా రామనవమిని దాము అన్నా సెట్ జరిపించేవాడు. సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియజేసే ఇతని వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి. ఇది చాలా చిన్న కథ అయినా దీనిలో ఎంతో జ్ఞానం ఇమిడి ఉంది. దాము అన్న స్నేహితుడు 2 లక్షలు లాభం వచ్చే వ్యాపారం ఉంది, చేద్దామా అని ముంబై నుండి దాము అన్నాకు ఉత్తరం రాశాడు. నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరో 1,00,000 సంపాదించుకుందాం. వెంటనే జాబు రాయి. ఇప్పుడు దూదిని కొందాం. దాని ధర వెంటనే పెరిగిపోతుంది. ఈ సమయాన్ని జారవిడుచుకోకు అని వ్రాయగా అన్నా మనసు కలవరపడింది. వ్యాపారం చేయాలా వద్దా, ఏమవుతుందో ఏమో అన్న సంశయంతో అన్నాకు చింత పట్టుకుంది. దాము అన్నా, మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు, మీరే మాకు రక్ష. వ్యాపారం బాగానే ఉంది, చేద్దాము అని అనిపిస్తూ ఉంది. కానీ దీనిలో లాభం కలుగుతుందా లేక నష్టమా దయచేసి తెలియచేయండి అని బాబా పేర శ్యామకు ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞను తెలియచేయమని శ్యామను కోరాడు. శ్యామ ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి మసీదులో బాబా పాదాల వద్ద ఉంచాడు. శ్యామ, ఈ కాగితం ఏమిటి అని బాబా అడిగారు. బాబా, నగర్లోని దాము సేట్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అని శ్యామ చెప్పాడు. ఏం వ్రాశాడు? ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడు ఇచ్చింది చాలదని ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే, అతని ఉత్తరం చదువు అని బాబా అన్నారు. అక్షరాల మీరు చెప్పినదే దాము అన్న ఉత్తరంలో ఉన్నది. దేవా, మీరు నిశ్చలంగా కూర్చుని భక్తులలో కలవరం లేపుతారు. వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇక చదవటం ఎందుకు అని శ్యామ అన్నాడు. బాబా, అరే శ్యామ, చదువు చదువు, నా మాటే నిజమని ఎందుకు అనుకుంటావు? ఊరికే ఏదో తోచింది చెప్తూ ఉంటానంతే అని అన్నారు. మాధవరావు ఉత్తరం చదవగా బాబా శ్రద్ధగా విని బాధతో సేటుకు మతిపోయింది అన్నారు. నీ ఇంట్లో ఏం లోటుంది? ఉన్న సగం రొట్టె చాలు, 1,00,000 వెంట పడకు అని అతనికి ఉత్తరం వ్రాయి అని చెప్పారు. బాబా జవాబు కోసం క్షణక్షణం ఎదురు చూస్తున్న దాము అన్న అందులోని విషయాన్ని తెలుసుకొని నిరుత్సాహపడ్డాడు. బాబా వద్దకు వెళ్ళటం మంచిదేమో, బహుశా బాబా అనుమతిని ఇవ్వవచ్చు అని ఆలోచించుకొని అన్న షిరిడీకి వచ్చాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు. మెల్లమెల్లగా వారి పాదాలను పట్టసాగాడు. బాబాను అడగటానికి ధైర్యం చాలలేదు. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు.
భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానాలలోని హితాన్ని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తమ మనసులోని విషయాన్ని సాయి చరణాల యందు ప్రేమతో మనవి చేసుకొని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాయి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని త్రాగిస్తుంది. ఔషధంలోని చేదు జబ్బును నయం చేస్తుందని బిడ్డకు తెలియదు. ఏది మంచో తల్లికే తెలుస్తుంది. అన్నా బాబాను భాగస్వామిగా చేసుకున్నా బాబా దానికి లోబడతారా? వారి ప్రేమ ఏ లాభము ఆశించనిది. వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. కేవలం పరులను అనుగ్రహించటానికే జీవించేవారు సత్పురుషులు. దాము అన్న యొక్క భాగస్వామ్యం అనే ఆలోచన అతని మనసులోనే రహస్యంగా ఉండగా, ఆపన్ నాహీ రే బాపు కిసీమే, మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరి అయినది కాదని తమ అయిష్టతను సూచించారు. దాము అన్నాకు విషయం అర్థమైంది. మనసులోని సంకల్పాన్ని విడిచిపెట్టి అధోవదనుడై ఊరికే కూర్చున్నాడు. అతని మనసులో మరో ఆలోచన కలిగింది. బియ్యం గోధుమల వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని. 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్ముతావు అని బాబా సమాధానమిచ్చారు. బాబా మాటలను విని అన్నా మనసులో సిగ్గుపడిపోయాడు. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. క్రింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం. దాము అన్న స్నేహితునికి జరిగిన వృత్తాంతమంతా ఉత్తరం వ్రాయగా చదివి అతడు కర్మగతి ఎంత విచిత్రం, ఇంత చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఫకీరెందుకు, సేటుకు అసలు అదృష్టం లేదు, అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది అని అనుకున్నాడు. అతనితో కర్మ కాలిన ఒక వ్యక్తి భాగస్వామిగా చేరి కష్టాలలో పడ్డాడు. సట్టా వ్యాపారం చేయగా అక్కడ కూడా దెబ్బతిని నష్టపోయాడు. ఫకీరు మాట విననందుకు శిక్ష. మా దాము ఎంతటి అదృష్టవంతుడు, గొప్ప తెలివిగలవాడు. స్నేహితుడనని దాము నా మాట విని ఉంటే కష్టాలలో చిక్కుకొని పోయేవాడు. ఫకీరు మాట విని రక్షింపబడ్డాడు. వారి సలహాను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే అని దాము అన్న స్నేహితుడు అనుకున్నాడు. ఒకసారి గోవా నుండి రాళే అన్న పేరు గల మామలేదారు సాయిబాబాకు సమర్పించడానికి 300కు పైగా మధురమైన మామిడి పళ్లను పంపించాడు. బాబా వానినన్నింటినీ చూచి మాధవరావుకి ఇచ్చారు. అతడు 4 పండ్లను కొళంబాలో వేసి మిగిలిన వానిని తన వెంట పట్టుకుని పోయాడు. కొళంబాలో పండ్లు ఉంచగానే బాబా వానిని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నాకి ఇవ్వాలి అని చెప్పారు. తరువాత దాము అన్న మసీదుకు వచ్చాడు. బాబా గట్టిగా మామిడి పండ్లు దాము అన్నా కొరకు తినాలని లోకులకు దృష్టి వానిపై ఉన్నా అవి మనవి కావు, అవి ఎవరివో వారే తినాలి, తిని చావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అన్నా వానిని స్వీకరించాడు. పూజను ముగించుకొని అన్నా మరలా వచ్చి, బాబా ఈ పండ్లను పెద్ద భార్యకా లేక చిన్న భార్యకా ఎవరికివ్వాలి అని అడిగాడు. బాబా చిన్న భార్యకివ్వు, ఆమెకు 8 బిడ్డలు కలుగుతారు, 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు, ఈ మామిడి పండ్ల లీల వలన కలుగుతారు అని చెప్పారు. దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవటం వలన అనేక ప్రయత్నాలు చేశాడు. జ్యోతిష్యం విద్య నేర్చుకుని స్వయం జ్యోతిష్యుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకొని అతడు నిరాశ చెందాడు. అయినా సాయి సత్పురుషుని అనుగ్రహం సంతాన ఫలాలనిచ్చింది. బాబా శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయం నిర్ధారణగా చెప్పారు. నేను ప్రాణాలు విడిచిన నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్య శరణాగతులైన వారి వెనువెంటే ఉంటుంది. నేను మీ కళ్లకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణంలో నా యందు విశ్వాసం ఉంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు. ప్రార్థన.
భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా శ్రీ సమర్థ సాయి సద్గురు, మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించమని ప్రార్థిస్తున్నాము. గురువరా, భక్తజన కరుణాకర, పరుగునరా. ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు కనుక ఈ జనన మరణాలు ఇక చాలు. మేము మా స్వభావానుసారం ప్రవృత్తిపరులం. ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలనే ఆలోచిస్తుంటాము. మమ్ము ఈ విషయభోగాల నుండి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. అంతిమ సమయంలో భార్యాపుత్రులు గాని మిత్రులు గాని చివరి వరకు ఎవరూ కూడా రారు. మాకు తోడుగా ఉండి ముక్తిని ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మబంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపచేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణ యందు మా జిహ్వకు రుచి కలగనీయండి. మా సంకల్ప వికల్పాలు పోయి గృహాన్ని మరియు శరీరాన్ని మరిచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా మా మనసును ప్రేమమయంగా మార్చండి. మా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేవీ గుర్తుకు రాకుండా ఉండుగాక. ఎప్పుడు మనసులో మీ నామస్మరణ జరుగుగాక. మమ్ము మీ హక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాము. మీరు మా వెన్ను తట్టి మమ్ము మేల్కొలిపి మాకు మీ చరితామృతాన్ని త్రాగించారు. ఇది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాలయందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తాభీష్ట సంపాదనమను 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.